సత్తెనపల్లిలో కాకతీయ కళ్యాణ మండపం నందు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం విజయోత్సవ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, పెదగూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, నరసరావుపేట ఎమ్మెల్యే చదల్వాడ అరవిందబాబు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరయ్యారు. నకరికల్లు మండలం నుండి గుండ్లపల్లి, నకరికల్లు, చల్లగుంట్ల పలు గ్రామాల నుండి బైకులపై ర్యాలీగా వచ్చి సభలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లికి పొట్టేళ్లు బలిచ్చినట్టుగా ఒక్కొక్కరిని తలకాయలు నరుకుతామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు ఫ్లెక్సీలు పట్టుకుంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు తప్పే ఉంది అని అంటాడు. ఇటువంటి వాళ్ళ ఒక రాజకీయ పార్టీ పెట్టి నడిపేది, ఇటువంటి వాళ్ళని సమాజం నుంచి వెలియని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ డాష్ మీద నించుని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకున్నామని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరు చెప్పండి, ప్రతి గ్రామంలో 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు పనులు జరిగినాయా లేదా? కాలువల రిపేర్లు చేసుకున్నామా లేదా? 5 సంవత్సరాల్లో తట్టమట్టేశాడా? ఇది అన్యాయం. ఆంధ్రప్రదేశ్ జరిగే అన్యాయం. ఒక ప్రభుత్వం చేసిన తప్పు వల్ల రాష్ట్రంలో ప్రజలు ఇలా బాధపడకూడదు. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా మటుకు దాదాపు 60-65% మటుకి ఇప్పటికి కూడా ఇళ్లకి నీళ్లు రావట్లేదు తాగేదానికి అని చెప్పి కన్విన్స్ చేసి మళ్ళీ ఆ స్కీమ్ ని పునఃప్రారంభించి ఈ రోజు ఒక్క సత్తెనపల్లికే దాదాపు ₹35 కోట్ల ప్రతి ఇంటికి కూడా నేర్చే కార్యక్రమం శాంక్షన్ చేశారు. కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి, కానీ పెద్ద ఎత్తున పనులు ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే మాచర్ల అలాగే గురజాల్లో ఏదైతే ఉందో అక్కడ 6 నియోజకవర్గాలకు మరీ ఇంకా నీటి ఎద్దడి ఉందని చెప్పి 1200 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేయించాం. ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా అక్కడ కూడా చేస్తా ఉన్నాం. మొత్తం 7 నియోజకవర్గాలు కూడా ప్రతి ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది, ఇస్తాము. ఇచ్చే మనం ఎలక్షన్కి వెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందాక చెప్పినట్లు సంక్షేమం ఒకవైపు చేస్తూనే ఉన్నాం కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వీటన్నిటితో పాటు మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మనం ఈ 2 సంవత్సరాల్లో చేయగలిగిన దానికంటే కూడా బాగానే చేసాం. ఎక్కడా కూడా పెద్దగా తప్పులు చేసినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఎవరిని ఏ వర్గ ప్రజల్ని కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా గురిచేయలేదు. చేయగలిగినంతలో బాగా చేసాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాక్ ఫుట్ లో ఉండవలసిన అవసరం లేదు. మనం ఏదో సమాధానం చెప్పుకునే పరిస్థితులు అయితే లేవు. ఎవరైనా అడిగితే ఇదే అడగండి, నేను ఎందాక అడిగినట్టే అడగండి. ఇది చేసామా లేదా అడగండి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అడగండి. సత్తెనపల్లి అసెంబ్లీ అంటేనే చాలా బలమైన నాయకులు, సీనియర్ నాయకులు. మరి ఎప్పటి నుంచో కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉంది. అందుకని ధైర్యానికి మారిపోయారు సత్తెనపల్లి అసెంబ్లీ. కదా నేను నిన్న కూడా అన్నాను, సత్తెనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎక్కువ మంది సీనియర్ నాయకులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, రాజకీయం బాగా చేయగలరని చెప్పారు. మరి అటువంటి అసెంబ్లీకి పెద్దకూరుపాడు నుంచి 6 సార్లు గెలిచి మా అన్న కన్నా లక్ష్మణ్ గారికి నేను 89లో వారు ఎంబడి తిరిగే ప్రోగ్రాంలు చేశాను. ఆ రోజుల్లో ఆయన ఎంబడి తిరిగా, నేను ఎమ్మెల్యే అవుతాను నాకు తెలియదు. మరి అటువంటి గొప్ప నాయకుడు, మంచి విజన్ నాయకుడు, ఒక సంస్కారము ప్రణాళికాబద్ధంగా అసెంబ్లీ నడిపించే వ్యక్తి. పల్నాడు జిల్లాలో అందరికంటే కూడా సీనియర్ నాయకులు. వారు వస్తే మేమందరం కూడా లేచి నిల్చొని గౌరవంగా వారి అడుగుజాడలో నడిచే వ్యక్తి ఆయన. అదేవిధంగా మా అందరిని కూడా మొట్టమొదటిసారి చీటిప్పించి మా కోసం కష్టపడి సీటు కోసం కష్టపడిన వ్యక్తి మా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు. మా సీనియర్ నాయకులందరూ కూడా మా నరసరావుపేటలో అరవింద్ బాబు గెలవడం మామూలు విషయం చెప్పండి. 2019లో సీట్ ఇచ్చారు, ఓడిపోయాను. ఇంక నువ్వు వద్దులే పక్కన కూర్చుంటే అనుకున్నాను అందరూ. అదేం కాదు, అరవింద్ బాబు అంటే అందరి వాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేసాం. చిన్నప్పుడు కన్నా గారితో పాటు ఎలక్షన్లో తిరిగాం. మేము గెలవాలి. ఇక్కడ 20 ఏళ్ళు గెలవలేదు మనం. ఆ రోజుల్లో కోడలి గారు కూడా అక్కడ నుంచి సత్తెనపల్లి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన రోజులు అవి. అంటే ఇక్కడ ఎవరు గెలవరు, ఇక్కడ టీడీపీ వాళ్ళు. నిజంగానే ఆ అసెంబ్లీ సెగ్మెంట్ అటువంటిది. ఎక్కడ కూడా భయపడలా. ఇక్కడ ఎందుకు ఓడిపోయాం?
15 రోజుల్లో సీట్ ఇచ్చారు, ఓడిపోయాం, మళ్ళీ గెలవాలి. గెలవడానికి ఏ ప్రయత్నం చేద్దామని చెప్పి మా చీఫ్ విప్ గారిని అడిగాను. నీకేం మైనా ధైర్యం ఉంటుంది, తిరుగు ఇల్లు అన్నారు. తిరిగాం, ఎన్నో దాడులు చేశారు. పల్నాడు జిల్లా కూడా మొత్తం కూడా దాడులు దాడులు దాడులు. ఎక్కడ నక్సలైట్లు కాల్చినా, పోలీసు వాళ్ళు కొట్టినా, వైసీపీ వాళ్ళు దాడులు చేసినా మొత్తం కూడా మన హాస్పిటల్ ఉండేవాళ్ళు. పోలీసు వాళ్ళందరూ కూడా మన హాస్పిటల్ చుట్టూ కూడా ప్రాణాలు కాస్తా ఉండేవాళ్ళు. ఆ విధంగా పోరాటాలు చేశాం, గెలిచాము. ఈరోజు ఎన్డీఏ పాలన 2 సంవత్సరాలు సాధించిన విజయాలు మీ అందరికి తెలుసు. 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, దోపిడీలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని ప్రజలకు తెలుసు. ఈ రోజు మన ముందు ఎంతో బాధ్యత ఉంది. ప్రజలు మన మీద ఎంతో నమ్మకంతో గెలిపించారు. కన్నా లక్ష్మీనారాయణ గారు 16 సంవత్సరాలు మంత్రిగా చేశారు. అలాగే చంద్రబాబు గారు ఎన్నో సంవత్సరాలు, 50 సంవత్సరాలు మన రాజకీయ జీవితంలో అనుభవం ఉంది. ఇంతవరకు చరిత్రలో ఇప్పుడు 94% ఎమ్మెల్యేలు ఒక కూటమి గెలిచిన సందర్భం లేదు మన రాష్ట్రంలో. మొట్టమొదటిసారి గెలిపించారంటే 164 మంది ఎమ్మెల్యేలు 94% గెలిపించారు ఎన్డీఏ సభ్యులు. అంటే ప్రజలు, మీ అందరూ కృషి, పట్టుదల. ప్రజలు గొడ్డల పార్టీని చేసినటువంటి 5 ఏళ్లలో చేసినటువంటి అరాచకాలకి గొడ్డల పార్టీని ముక్కలు ముక్కలు తులతులకలు చేశారు. ప్రజాస్వామ్యం అనేటువంటి వజ్రాయుధంతో ప్రజలు గొడ్డల్ని ముక్కలు ముక్కలు చేశారు. మనం గుర్తుంచుకోవాలి, చరిత్రలో జరిగినటువంటి మనం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఆలోచన నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చాలా దగ్గరగా చూశాను. ఇంకా ప్రతిపక్షంలో ఓడిపోయినప్పుడు ఆయన ఆశయాలు, హావభావాలు ఇంకా దగ్గరగా చూశాను. పడుకునే ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేదాకా ఒకే ఆలోచన అండి, పేదరికం లేని సమాజం చూడాలా. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. మొన్న 12వ తారీఖున తిరుపతిలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ జరగడం జరిగింది. నిన్ననే మన జిల్లాకు సంబంధించిన సభ జరగడం కూడా జరిగింది. మామూలుగా 12వ తారీఖు వస్తే మనం విజయోత్సవ సభ జరుపుకుంటాం అని దానికంటే ముందే వాళ్ళు ఆలోచించి 12వ తారీఖుని వెన్నుపోట దినోత్సవంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్దామని ఫోకస్ చేయడం జరిగింది. ఇది ఎట్లా ఉందంటే, పలానా రోజు వాళ్ళు పుట్టినరోజు చేసుకుంటాడు అంటే ఆ రోజు నేను చంపేసి పెదకరించి పెడదాం అనే ఆలోచన విధానం ఆ గొడ్డల పార్టీ లాంటి వాడు. ఆ రకంగా వెన్నుపోట దినోత్సవాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒక నెగటివ్ వాతావరణాన్ని సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మన కార్యకర్తలందరూ ఎలర్ట్ గా ఉంది, లోకల్ బాడీలు రాబోతున్నాయి. మనం అందరం కూడా మనం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం చేసింది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మనం ఏం పథకాల రూపంలో ఏమి ఇవ్వగలిగాం, గ్రామానికి ఏం చేయగలిగాం అనేది చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గ్రామ నాయకత్వం బాగుంటేనే నియోజకవర్గ నాయకత్వం బాగుంటది, నియోజకవర్గ నాయకత్వం బాగుంటేనే రాష్ట్ర నాయకత్వం బాగుంటది. మరి మనం దీపావళి పండుగ జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం ఎంతమంది తెలుసు? ఒక నరకాసురుడిని చంపినాక ఎందుకు చంపాల్సి వచ్చిందంటే, ఆ నరకాసురుడు పెట్టిన బాధలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా మరి ఆ రోజు నరకాసుర వధ జరిగితే ఈనాటి వరకు మనం పండుగ చేసుకుంటా ఉన్నాం. అలాంటి సందర్భమే ఈ రాష్ట్రంలో ఒక్క అవకాశం అంటూ ప్రజలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచి మహిళలను అగౌరవపరిచి బలహీన వర్గాల మీద దాడులు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక తాలిబాన్ రాజ్యంగా, ఒక చెంబల్ లోయగా మార్చిన జగన్మోహన్ రెడ్డి అందుకొని మరి విఘ్నులైన ప్రజలు పారదోలిన శుభ సందర్భం ఈ రోజు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.